లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు, భారత సార్వభౌమత్వానికి కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అదే భారత రాజ్యాంగానికి చుట్టుపడుతున్నారు. గౌరవ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని రాజ్యాంగం పైన మాట్లాడుతూ అంబేద్కర్ జపం చేసే కంటే హిందూ దేవులకు మొక్కుకుంటే పుణ్యం వస్తుందని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అసలు ఆయన మాట్లాడిన దానికి కొత్తలు ఉందని చెప్పి అడుగుతున్నా. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే గోడ గడ్డి కోసం అన్నాడు. కాబట్టి ఇవాళ అమిత్ షా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రతీక, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలనేటువంటి భావజాలం వారిలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అందరూ కూడా 145 కోట్ల మంది ప్రజలు గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో హిందువులు ఉండొచ్చు, మహమ్మదీయులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, పార్సీ, జైన్, బౌద్ధ అనేక మతాల భిన్నత్వములు ఏకత్వమైనటువంటి భారతదేశంలో మనకి అత్యంత పవిత్ర గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వాడు మంత్రి పదవిలో కొనసాగుతాడా? నరేంద్ర మోడీ ఆలోచించాలి. ఇవాళ తక్షణమే అమిత్ షాని బేషరతుగా బర్తరఫ్ చేయాలి, లేదు క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి. పార్లమెంట్ రికార్డ్స్ నుండి అంబేద్కర్ పైన, భారతరత్న అంబేద్కర్ పైన చేసినటువంటి కామెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని రికార్డ్స్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అంబేద్కర్కి పాలాభిషేకం చేశాం. అలాగే అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించి వారి యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగానికి అత్యంత పూజ్యమైనటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి అమిత్ షా తక్షణమే బేషరతుగా అన్కండిషనల్గా కూడా దీన్ని వెంటనే తప్పును ఒప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజున అంబేద్కర్ విగ్రహమూర్తి ముందు ఈ నిరసన దీక్ష కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.